కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ 16 ఈ నెల 16, 17, 18 ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును పాస్ చేసుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతోంది. మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమనే ముద్రేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ నిందలేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆనాడు మహిళా బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వమే 2014 ముందు రాజ్యసభలో పాస్ చేయించింది శ్రీమతి సోనియా గాంధీ గారు. మొన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే మద్దతు ఇచ్చింది. అయినా భారతీయ జనతా పార్టీ మహిళల మీద ప్రేమ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదని చెప్పే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఏనాడు పనిచేయలేదు. మహిళా బిల్లు రావాలని చెప్పి సోనియా గాంధీ గారు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు పనిచేశారు. సోనియా గాంధీ గారు ఏసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. కానీ 12 మంది భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తే ఒక్క మహిళను కూడా జాతీయ స్థాయిలో అధ్యక్షురాలు నియమించలేదు భారతీయ జనతా పార్టీ. అట్లాంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా ఒకటే చెప్తా ఉన్నారు, ఏమని అంటే కులగన్న చేసిన తర్వాత జనగణన 2026లో పూర్తవుతా ఉంది కాబట్టి అప్పుడు మహిళా బిల్లును తీసుకొచ్చి చేస్తే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. అదే కాకుండా 2024లో చేసి ఉంటే మహిళలకు సంబంధించి చాలామంది అవకాశాలు వచ్చేది, పార్లమెంట్లో కావచ్చు, అదే కాకుండా అసెంబ్లీ అవకాశం వచ్చేది. ఆనాడు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు హడావిడిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్లు కాబట్టి ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా ప్రయాణం జరగడం కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ మహిళా బిల్లును తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. మహిళా బిల్లును వేరుగా డీలిమిటేషన్ బిల్లుగా వేరుగా పెట్టండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో మహిళలకు సముచితమైన గౌరవం ఇచ్చింది కాబట్టి మీరా కుమారి గారు లోక్సభ స్పీకర్గా, అదే కాకుండా ప్రతిభా పాటిల్ గారు రాష్ట్రపతిగా, సోనియా గాంధీ గారిని, ఇందిరాగాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే చరిత్ర లేదు. 12 మంది అధ్యక్షులలో ఒక్కరు కూడా మహిళ లేని పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా డీలిమిటేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ భిన్న అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. సౌత్ ఇండియా, నార్త్ ఇండియాగా విడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు అడావిడిన 50% అని మొన్నటి వరకు అన్నారు. ఇప్పుడు బిల్లులో 50% లేదని చెప్తా ఉన్నారు. అదే కాకుండా రాజ్యసభ సంబంధించి ఆ ప్రస్తావన లేదు. రాజ్యసభ సీట్లు పెరుగుతాయా లేదా, కౌన్సిల్ సీట్లు పెరుగుతాయా లేదా, 6 రాష్ట్రాల్లో కౌన్సిల్ ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా క్లారిఫికేషన్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడావిడిగా డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చి రాజకీయంగా బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాలకు మేలు చేసే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైబ్రిడ్ విధానం అంటే పెరిగే సీట్లలో సగం సీట్లు జీహెచ్డీపీ ప్రకారం, ఇంకా సగం సీట్లు జనాభా తామాసిక ప్రకారం పెంచినట్లయితే సౌత్ ఇండియాకు ప్రధానంగా లాభం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ పెట్టింది. అదే కాకుండా మహిళా బిల్లులో 33% బీసీలకు కూడా అవకాశం ఏంటని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీగా డీలిమిటేషన్ అంశాన్ని, మహిళా బిల్లు అంశాన్ని వేరువేరుగా పెట్టండి, రెండు ఒకేసారి పెట్టి కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ బిల్లుకు మాత్రం వ్యతిరేకం, మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు. కానీ మహిళా బిల్లు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి దేశంలో ప్రజలంతా గమనించాలి. జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్ చేసుకొని భారతీయ జనతా పార్టీ ముందుకు పోయింది. అస్సాంలో డీలిమిటేషన్ చేసి సీట్లు పెంచలేదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి విభజన చట్టంలో ఉన్నప్పటికీ కూడా విభజన చేయకుండా, డీలిమిటేషన్ చేయకుండా ఓన్లీ రాజకీయ స్వప్రయాణ కోసం వాడుకుంటా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ లేదు కాబట్టి డీలిమిటేషన్ చేయలేదు. అస్సాంలో మూడోసారి అధికారం రావాలి కాబట్టి డీలిమిటేషన్ చేసిన పరిస్థితి మనం చూసినాం. జమ్మూ కాశ్మీర్లో అదే పరిస్థితి చూసింది. కాబట్టి డీలిమిటేషన్ పేరు మీద, మహిళా బిల్లు పేరు మీద దేశంలో నరేంద్ర మోడీ మరోసారి అధికారం చేపట్టే ప్రయత్నంలో భాగంగా ఈ బిల్లులు తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి దేశంలో ప్రజలు, రాష్ట్రంలో ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నారు.